అమరావతి ఉండవల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. అమరావతి పర్యటనకు వెళ్లిన వైసీపీ బృందాన్ని ఉండవల్లిలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ సిఆర్డీఏ బృందం పర్యటన నిరసిస్తూ ఉండవల్లిలో రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్లపై బైఠాయించిన రైతులు అంబటి రాంబాబును చర్చలకు పిలవాలంటూ పట్టుబడుతున్నారు. అమరావతిపై గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత గల కారణాలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. గతంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు జగన్ కలిసి తమ పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, మాట్లాడాలంటూ కూడా కోరారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ రైతు పరిరక్షణ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు బయలుదేరింది. అయితే ఉండవల్లి వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుకోగానే పెద్ద ఎత్తున రాజధాని రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు పైన బైఠాయించారు, నల్ల బ్యాడ్జీలు ధరించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటనను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన రాళ్ల దాడి, గుడ్లు దాడి కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలకు సంబంధించి వారి సమస్యలపైన మాట్లాడేందుకు వెళ్తూ ఉన్నామంటూ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, టీడీపీ సానుభూతి పరులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ పర్యటించడానికి వీల్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ప్రాంతాన్ని వ్యతిరేకించినట్టు కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో వైసీపీ నేతలు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యటన విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టు కూడా చెప్పుకోవచ్చు. వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ సిఆర్డీఏ బృందం పర్యటనను నిరసిస్తూ ఉండవల్లిలో రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
వైసీపీ బృందంపై టీడీపీ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్లపై బైఠాయించిన రైతులు అంబటి రాంబాబును చర్చలకు పిలవాలంటూ పట్టుబడుతున్నారు. అమరావతిపై గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ సిఆర్డీఏ బృందం పర్యటన నిరసిస్తూ ఉండవల్లిలో రైతులు టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.